కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసిలికా నుంచి సెయింట్ పీటర్స్ స్క్వేర్కు తీసుకొచ్చిన పోప్ పార్థివ దేహానికి ప్రపంచ దేశాధినేతలు నివాళి అర్పించారు. 2 లక్షలకు పైగా క్రైస్తవులు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐరోపా దేశాధినేతలు ప్రిన్స్ విలియం, స్పానిష్ రాయల్ ఫ్యామిలీ సహా 50 మందికి పైగా ప్రపంచ స్థాయి నేతలు పోప్ ఫ్రాన్సిస్కు తుది వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అంతర్జాతీయ అరెస్టు వారెంట్ జారీ అయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సోమవారం వాటికన్ సిటీలో కన్నుమూసిన 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ సాధారణ చెక్కతో తయారైన శవపేటికలో ఖననం చేయనున్నారు.